హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫెరస్. దిస్ ఇస్ ప్రియా. అండ్ ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 6th క్లాస్ సోషల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకోబోతున్నాం. సో దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలా చేయడం వల్ల కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి పటాల అధ్యయనం తయారీ. చిత్తుపటం అంటే ఏంటి? ఖచ్చితమైన కొలతలు, దూరం లేకుండా ఊహాజనితంగా చిత్రించబడిన రేఖాచిత్రాన్ని చిత్తుపటం అంటాం. అంటే ఖచ్చితమైన కొలతలు లేదా ఖచ్చితమైన దూరం లేకుండా మనం ఊహించి గీసే రేఖాచిత్రాన్ని మనం చిత్తుపటం అయితే అంటాం. అండ్ ఉత్తరం దిక్కును బాణం గుర్తు చూడండి పైకి ఇలా యారో మార్క్తో సూచిస్తారండి. అండ్ నెక్స్ట్ పటంలో ఉన్న 2 బిందువులు లేదా 2 ప్రదేశాల మధ్య దూరాన్ని మరియు భూమిపైన ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తినే మనం స్కేల్ అంటాం. ఏవైనా 2 బిందువుల మధ్య కానీ లేదా 2 ప్లేస్ మధ్య కానీ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దానికి మరియు భూమిపై ఉండే వాస్తవ దూరానికి, మనం పటంలో ఉన్న 2 బిందువుల మధ్య దూరం, భూమిపైన ఉన్న నిజమైన దూరానికి మధ్య ఉండే నిష్పత్తినే మనం స్కేల్ అనేది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ భూమిపైన ఇప్పుడు 2 చెట్లు ఉన్నాయనుకోండి. ఆ 2 చెట్ల మధ్య దూరం 1 కిలోమీటర్ ఉంది అని అనుకుంటే పటంలో ఒక 2 బిందువులు లేదా 2 చెట్లను డ్రాయింగ్ చేసి సో వాటి మధ్య దూరం మనం 1 సెంటీమీటర్ లాగా తీసుకుంటాం. సో వీటి మధ్య ఉండే మనం నిష్పత్తినే స్కేల్ అనేది అంటాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంది. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ అండ్ లేదా 100 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఇలా మనం తీసుకుంటాం. నిజమైన దూరానికి అండ్ పటంలో ఉండే దూరానికి మధ్య నిష్పత్తిని మనం స్కేల్ అనేది అంటాం. ప్రకటన స్కేల్ అంటే స్టేట్మెంట్ స్కేల్. ఈ స్కేల్ నందు 1 సెంటీమీటర్కి 1 కిలోమీటర్ వంటి పదాల ద్వారా సరళ వాక్యాలలో సూచిస్తాం. స్టేట్మెంట్ స్కేల్ అంటే ఏంటి? ఇప్పుడు 1 సెంటీమీటర్కి మనం 1 కిలోమీటర్ లాగా ఇలా మనం పటంలో రాసుకునే స్కేల్ ఉంటుంది కదా, సో దాన్ని స్టేట్మెంట్ స్కేల్ అంటాం. మహబూబ్ నగర్ వనపర్తికి మధ్య వాస్తవ దూరం 50 కిలోమీటర్లు. ఒక రేఖ ద్వారా ఈ క్రింది ప్రదేశాల మధ్య దూరం 5 సెంటీమీటర్లు చూపిస్తే 1 సెంటీమీటర్కి 10 కిలోమీటర్లు అవుతుంది. చూడండి, మహబూబ్ నగర్ వనపర్తికి మధ్య వాస్తవ దూరం 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లు ఉంది అనుకుంటే వాస్తవ దూరం. ఒక రేఖ ద్వారా ఈ క్రింది ప్రదేశాల మధ్య దూరాన్ని మనం 5 సెంటీమీటర్గా పటంలో చూపిస్తే సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ అవుతుంది. అంతే కదా, 1 సెంటీమీటర్కి 10 కిలోమీటర్స్గా మనం తీసుకుంటే 5 సెంటీమీటర్కి 50 కిలోమీటర్లు అవుతుంది యాక్చువల్ డిస్టెన్స్. నెక్స్ట్ చిహ్నాలు, సింబల్స్. సాధారణంగా పటాలు తయారు చేసేవారు వారి అవసరాలకు అనుగుణంగా సరైన చిహ్నాలను రూపొందించుకుంటారు. సాధారణంగా మనం పటాలు తయారు చేసేవారు వారి అవసరానుగుణంగా, ఇప్పుడు అవసరాలకి అవసరమయ్యే సింబల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు రూపొందించుకుంటారు సరైన చిహ్నాలను. పటాల్లో ఉపయోగించే సాధారణ చిహ్నాలను సాంప్రదాయక చిహ్నాలు అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌసెస్ కానీ, పోస్ట్ ఆఫీస్, రైల్వే స్టేషన్ అండ్ బ్రిడ్జ్, టెంపుల్స్, మసీద్ ఇలాంటివన్నీ కూడా మనం ఒక సింబల్స్ ద్వారా మనం చూపిస్తాం. ఒక్కొక్క సింబల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ద్వారా సూచిస్తాం. సో వాటిని మనం సాంప్రదాయక చిహ్నాలు అంటాం. ఇక్కడ ఉన్నాయి చూడండి సూచికలో: చెట్టు, చెరువు, మట్టి రోడ్డు, తారు రోడ్డు, బ్రాడ్ గేజ్ రైలు మార్గం, మీటర్ గేజ్ రైలు మార్గం, నివాస ప్రాంతాలు, పీటీఓ తంతి తపాల కార్యాలయం, పిఎస్ని పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ని రైల్వే స్టేషన్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, ఇలా సూచిస్తారండి. అండ్ ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ: రైలు మార్గం, పక్కా రోడ్డు, కచ్చా రోడ్, శ్మశానం, ఆసుపత్రి, కోళ్ళ ఫారం, పశువుల కొట్టం, గుడి, మసీదు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూచిక ద్వారా మనం సూచిస్తాం. సో ఈ చిహ్నాలన్నింటినీ కూడా మనం సాంప్రదాయక చిహ్నాలు అని అంటాం, కన్వెన్షనల్ సింబల్స్ అంటాం. ఇది ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ వచ్చేసి గ్లోబ్, భూమికి నమూనా.
భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల భూమి నీలి చందమామ లాగా కనిపిస్తుంది. మన భూమి మీద అధికంగా వాటర్ ఉండడం వల్ల, అధిక భాగంలో మహాసముద్రాలన్నీ ఆవరించి ఉండడం వల్ల అది నీలి రంగుగా కనిపిస్తుంది. అంటే నీలి చందమామలాగా కనిపిస్తుంది అనమాట. క్రీస్తు శకం 1400 కాలంలో శాస్త్రవేత్తలు, నావికులు భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉందని గ్రహించారు. క్రీస్తు శకం 1400 కాలంలో శాస్త్రవేత్తలు కానీ, నావికులు వాళ్ళు భూమిని బంతి మాదిరి వారి గుండ్రంగా ఉందని చెప్పారు. ఇటలీకి చెందిన అన్వేషకుడైన కొలంబస్ వంటి నావికులు సాధారణ శకం క్రీస్తు శకం 1492 ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని యూరప్ బయలుదేరారు. అంటే ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా. అతడు అమెరికాకు దగ్గరలోని కరేబియన్ దీవుల వద్ద ఆగిపోయాడు. ఇటలీకి చెందిన కొలంబస్ అనే అతను క్రీస్తు శకం 1492 ఆ కాలంలో భారతదేశానికి చేరుకోవాలని చెప్పేసి బయలుదేరి అమెరికాలోని కరేబియన్ దీవుల వద్ద ఆగిపోతాడు. భూమి మీద ఉత్తర, దక్షిణ ధృవాలు మంచుతో కప్పి ఉంటాయి. ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. ఇక్కడ చూడండి, ఇందులో చూడండి, ఈ పై భాగం ఉత్తర ధ్రువం అండ్ ఇక్కడ ఈ గ్లోబులో కింది భాగం దక్షిణ ధ్రువం. ఇలా ఉత్తర భాగం, దక్షిణ భాగం ఈ ధ్రువాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఉత్తర ధ్రువంలో అంటే ఈ పై భాగంలోని ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉండేదాన్ని అంటార్కిటికా మంచు కవచం, ద అంటార్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అంటాం. విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉండేది. ఆర్కిటిక్ మహాసముద్రం అంటే ఏంటి? ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రంని మనం ఆర్కిటిక్ మహాసముద్రం అంటాం. అండ్ ఈ అంటార్కిటికా మంచు కవచం అనేది ఏంటంటాం? విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉండేదాన్ని అంటార్కిటికా మంచు కవచం అని అంటాం. గ్లోబు మీద దిక్కులు ఇప్పుడు చెప్పాను. ఈ పైన ఉంది ఉత్తర ధ్రువం అండ్ ఇక్కడ కింద వచ్చేసి దక్షిణ ధ్రువం. మధ్యలో లైన్ భూమధ్య రేఖ. గ్లోబుపై అక్షాంశ రేఖాంశాల భావనలను తెలియజేసే గీతలతో పాటు ధ్రువాలపై కూడా ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులను స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాలను గురించి వివరించడానికి ఆ పదాలను ఉపయోగించారు. చూడండి, ఇందులో అడ్డంగా ఉన్న రేఖలని మనం అక్షాంశాలు అంటాం. నిలువుగా ఉన్న రేఖలని రేఖాంశాలు అంటాం. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు భావనలను తెలియజేసే గీతలతో పాటు ధ్రువాలపై కూడా ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులు స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాలను గురించి వివరించడానికి ఆ పదాలను ఉపయోగించారు. అంటే అక్షాంశాలు, రేఖాంశాలు అనే పదాలను ఉపయోగించారు. చూడండి, అక్షాంశాలు లాటిట్యూడ్స్. ఇవి భూమికి అడ్డంగా అంటే పడమర నుంచి తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖలు. ఇందాక చూపించినట్టుగా అడ్డంగా ఉన్నవి అంటే పడమర నుంచి తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖలని అక్షాంశాలు అంటాం. అండ్ ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఈ అక్షాంశాలన్నింటిలో కూడా పొడవైనది భూమధ్య రేఖ. ఇది గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుంది. పై భాగం ఉత్తర ధ్రువం అంటాం, కింది భాగం దక్షిణ ధ్రువం అంటాం. ఈ భూమధ్య రేఖ భూమిని 2 భాగాలుగా చేస్తుంది. భూమధ్య రేఖ చాలా వరకు 3 సముద్రాల గుండా పోతుంది. భూమధ్య రేఖ చాలా వరకు కూడా 3 సముద్రాల గుండా పోతుంది. అవి ఏంటి అంటే పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం. ఈ 3 మహాసముద్రాల గుండా భూమధ్య రేఖ పోతుంది చాలా వరకు. భూమధ్య రేఖ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాల గుండా వెళ్తుంది. 3 ఖండాల గుండా వెళ్తుంది. అవి ఏంటి అంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. ఈ 3 ఖండాల గుండా వెళ్తుంది. అక్షాంశాలు అడ్డంగా ఉంటాయి.
భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. మనం ఒక గ్లోబ్ తీసుకొని చూసినట్టయితే ఆ భూమధ్య రేఖకి పైన భారతదేశం అయితే ఉంటుంది. సో, మన భారతదేశం అనేది ఉత్తరార్ధగోళం. పై భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటాం కదా! సో, ఉత్తరార్ధగోళంలో ఉంది. భూభాగం కంటే జలభాగం దక్షిణార్ధగోళంలో ఎక్కువగా ఉన్నది. భూభాగం కంటే జలభాగమే దక్షిణార్ధగోళంలో ఎక్కువ ఉందంట. అంటే దక్షిణార్ధగోళంలో భూమి కంటే ఎక్కువ కూడా జలభాగమే మనకు కనిపిస్తుంది గ్లోబ్ తీసుకొని చూస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేఖాంశాలు, లాంగిట్యూడ్స్. ఇవి నిలువుగా ధృవాలను కలుపుతూ, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని చెప్పుకున్నాం కదా! సో, ఆ ధృవాలను కలుపుతూ నిలువుగా గీసిన ఊహారేఖలని మనం రేఖాంశాలు అంటాం. ఇవన్నీ కూడా ఒకే పొడవును సమానంగా కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా రేఖాంశాలన్నీ కూడా ఒకే పొడవున ఉంటాయి. అక్షాంశాలు అలా కాదు. భూమధ్య రేఖ ఒకటి అన్నిటికంటే పొడుగ్గా ఉంటుంది. అండ్ భూమధ్య రేఖ నుంచి పైకి వెళ్తున్న కొద్దీ దాని సైజ్ అనేది తగ్గుతుంది. అండ్ కిందికి వెళ్తున్న కొద్దీ కూడా సైజ్ అనేది తగ్గుతుంది. అండ్ ఇక్కడ కూడా సో, పొడవు అనేది కూడా తగ్గుతూ వెళ్తుంది అన్నమాట, పైనకి వెళ్ళినప్పుడు కిందికి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ ఒకే పొడవుతో ఉంటాయి అన్ని రేఖాంశాలు కూడా, అంటే సమానంగా ఉంటాయి. 2 ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. సో, అవేంటి చూద్దాం. గ్రీనిచ్ రేఖాంశం, 0 డిగ్రీ రేఖాంశం అంటాం. సో, 0 డిగ్రీ లాంగిట్యూడ్. అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం, 180 డిగ్రీ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ అంటాం దీన్ని. సో, ఇవి 2 రేఖాంశాలు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అక్షాంశాలు, రేఖాంశాలు కలిసి గ్లోబుని ఒక వల్లలాగా కలిపి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. అండ్ ఈ అక్షాంశాలు, రేఖాంశాలు కలిసినప్పుడు సో, అక్కడ మనకి ఒక బాక్స్ లాగా ఏర్పడుతుంది, ఒక స్క్వేర్స్ లాగా. సో, వాటిని మనం గ్రిడ్ అంటాం, గల్లు అంటాం. ఓకే. అండ్ 0 డిగ్రీల రేఖాంశం అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖ. సో, ఈ 0 డిగ్రీ రేఖాంశాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటారు అంతర్జాతీయంగా. అండ్ గ్రీనిచ్ స్థానిక కాలాన్ని ప్రపంచ ప్రామాణిక కాలముగా పరిగణిస్తున్నాం. ఈ గ్రీనిచ్ స్థానిక కాలాన్ని మనం ప్రపంచ ప్రామాణిక కాలంగా పరిగణిస్తాం. గ్రీనిచ్ రేఖాంశం 0 డిగ్రీ రేఖాంశం నుండి, గ్రీనిచ్ రేఖాంశం అంటే ఏంటి? 0 డిగ్రీ రేఖాంశం. సో, 0 డిగ్రీ రేఖాంశం నుండి 180 డిగ్రీ తూర్పు రేఖాంశం వరకు ఉన్న అర్ధగోళాన్ని పూర్వ అర్ధగోళం అంటాం. సో, 0 డిగ్రీ రేఖాంశం నుండి 180 డిగ్రీ తూర్పు రేఖాంశం వరకు ఉన్న అర్ధగోళాన్ని మనం పూర్వ అర్ధగోళం అంటాం. థర్డ్ లెసన్ వచ్చేసి భూస్వరూపాలు. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు. ఏంటి అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. వీటిని నైసర్గిక స్వరూపాలు అంటాం. సో, వీటిని మనం నైసర్గిక స్వరూపాలు అంటాం. ఇవి మెయిన్గా 3 రకాలండి. ఏమేంటి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. పర్వతాలు ఇవి అత్యధిక ఎత్తులను, వాలును కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. సో, ఈ పర్వతాలు వచ్చేసి అత్యధిక ఎత్తులను అండ్ వాలును కూడా కలిగి ఉంటాయి. కాకపోతే ఆ పైన తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి అన్నట్టు. సో, వాటిని మనం పర్వతాలు అంటాం. అండ్ ఇక్కడ జిల్లాలు ఇచ్చారు, కొండలు. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. జగిత్యాల జిల్లాలో వచ్చేసి రాఖీ కొండలు ఉన్నాయి. అండ్ పెద్దపల్లి, జయశంకర్, కందికల్ కొండలు. వికారాబాద్, అనంతగిరి. వికారాబాద్లో వచ్చేసి అనంతగిరి కొండలు. అండ్ ఆదిలాబాద్, నిర్మల్లో సాత్మాల కొండలు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో బాలాఘట్ కొండలండి. అండ్ యాదాద్రి భువనగిరిలో దేవర కొండలు. సో, ఇవి డిస్ట్రిక్ట్స్ అండ్ కొండలు. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో, ఇది చూసుకోండి. మీకు గుర్తుండాలి అనుకుంటే కొన్ని కోడ్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఉంది. సో, ఈ మహబూబ్ నగర్ నుంచి మహా తీసుకుందాం, నాగర్ కర్నూల్ నుంచి నగర్ తీసుకుందాం. సో, మహానగరంలో బాలలు ఎక్కువ ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. సో, మహా అని చూసినప్పుడల్లా మహబూబ్ నగర్ అని. అండ్ నాగర్ కర్నూల్, మహానగరం అంటున్నాం కాబట్టి నాగర్ కర్నూల్గా వస్తుంది. సో, మహానగరంలో ఎవరుంటారు ఎక్కువగా? బాలలు. సో, బాలలు అని గుర్తొచ్చినప్పుడు మనకు బాలాఘట్ కొండలు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా గుర్తుపెట్టుకోండి కొన్ని.
అండ్ ఇక్కడ ఇది కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి ఉంది, జయశంకర్ ఉంది, కందికల్ కొండలు ఉంది. సో పెద్దదైన జయాకి కాలు కందిపోయింది అని గుర్తుపెట్టుకోండి. ఇలా కొన్ని మీరు కోడ్స్ సెర్చ్ చేసుకుంటే మీరు చూసిన వెంటనే ఐడెంటిఫై చేసేస్తారు ఈజీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగువ తెలంగాణ పీఠభూమి. ఇవి పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకు వాలి ఉంది. ఈ ఎగువ తెలంగాణ పీఠభూమి అనేది పశ్చిమం వైపు నుంచి తూర్పు వైపుకి వాలి ఉంది. కావాలంటే మ్యాప్ తీసుకొని చూడండి. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపు ప్రవహిస్తాయి. మన తెలంగాణలో ఎక్కువగా ప్రవహించే నదులు ఏంటంటే ఫస్ట్ గోదావరి, రైట్. అండ్ గోదావరి, కృష్ణా నదులు పీఠభూమి గుండా తూర్పు వైపుకి ప్రవహిస్తాయంట. హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో ఈ ఎగువ పీఠభూమి ప్రాంతంలోనే ఉన్నాయి. సో ఎగువ పీఠభూమి ప్రాంతంలో ఏ ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి? హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ. సో ఇవన్నీ కూడా ఎగువ పీఠభూమి ప్రాంతంలో ఉన్నాయి. అండ్ దిగువ తెలంగాణ పీఠభూమిలో ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఈ దిగువ తెలంగాణ పీఠభూమి ఇది కూడా తూర్పు వైపే వాలి ఉంది. సో ఇది కూడా తూర్పు వైపు వాలి ఉందంట. ఈ ప్రాంతంలో వరంగల్, కరీంనగర్ పట్టణాలు ఉన్నాయి. సో వరంగల్, కరీంనగర్ వచ్చేసి దిగువ తెలంగాణ పీఠభూమి. చూడండి ఇలా తూర్పు వైపున వాలి ఉంది మన తెలంగాణ అనేది. నెక్స్ట్ పీఠభూములు ఇవి ఎత్తైన ప్రదేశం కలిగి విశాలమైన ఉపరితలం, స్వల్ప అసమాన ఎత్తులు, పల్లాలను కలిగి ఉంటాయి. సో పీఠభూములు అంటే ఏంటి? ఇవి ఎత్తైన ప్రదేశం కలిగి ఉండి పైన విశాలమైన ఉపరితలం ఉంటుందంట. సో విశాలమైన ఉపరితలం ఉండి స్వల్ప అసమాన ఎత్తు పల్లాలు ఉంటాయి. సో అలా ఉన్న వాటిని పీఠభూములు అంటాం. పర్వతం అంటే ఏంటి? అత్యధిక ఎత్తున వాళ్ళని కలిగి ఉంటుంది, కాకపోతే వాటిపైన తక్కువ సమోపరితలం కలిగి ఉంటుంది. సో దాన్ని మనం పర్వతం అంటాం. ఇక్కడ పీఠభూమి అంటే ఏంటి? ఎత్తైన ప్రదేశం ఉంటుంది, విశాలమైన ఉపరితలం కూడా ఉంటుంది, కాకపోతే స్వల్ప అసమాన ఎత్తుపల్లాలు కలిగి ఉంటాయి. సో వాటిని మనం పీఠభూములు అంటాం. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏంటండి? దక్కన్ పీఠభూమి. తెలంగాణలో అధిక ప్రాంతం అతిపెద్ద పీఠభూమి ఉండుట వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటాం. సో మన తెలంగాణలో అతిపెద్ద పీఠభూమి ఉంది కాబట్టి మన తెలంగాణని తెలంగాణ పీఠభూమి అంటాం. ఇది తూర్పునకు వాలి ఉంది. నెక్స్ట్ డెల్టా. డెల్టా అనేది ఈ త్రిభుజాకారంలో ఉంటుందండి. గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశించి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. గోదావరి నది అనేది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశించి చివరకు ఎక్కడ కలుస్తుంది? బంగాళాఖాతంలో కలుస్తుంది. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేడలుగా ఏర్పడి డెల్టాలుగా మారుతాయి, డెల్టాలుగా ఏర్పడతాయి. సో సముద్రంలో కలిసే ముందు నది అనేది చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఆ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేడలు ఏర్పడి సో డెల్టాగా అంటే ఇలా త్రిభుజాకారంలో అవుతుంది అన్నమాట. హ్యూమస్. హ్యూమస్ అంటే ఆకులు, చెట్లు మొదలగునవి కుళ్ళిపోగా ఏర్పడినవి. హ్యూమస్ అంటే ఏంటి? ఆకులు, చెట్లు ఇంకా మొదలగునవి ఏవైనా కుళ్ళిపోగా ఏర్పడినవండి, దాన్ని మనం హ్యూమస్ అంటాం. ఈ థర్డ్ లెసన్లో బి ఉంది చూడండి. కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు. గ్రామం పెనమకూరు విజయవాడ, ఉయ్యూరు, కృష్ణా జిల్లా. ఇక్కడి నేలలు ఒండలి నేలలు, దాన్ని మనం ఒండ్రు భూమి కూడా అంటాం. అండ్ నల్లరేగడి. ఈ పెనమకూరులో ఒండ్రు నేలలు, ఒండ్రు భూమి, నల్లరేగడి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒండ్రు నేలలు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని, అధిక పోషక పదార్థాలను కలిగి ఉండి పంటలు బాగా పండుతాయి. ఒండ్రు నేలలు సారవంతంగా ఉంటాయి. సో ఎక్కువ నీటిని, అధిక పోషక పదార్థాలను కూడా కలిగి ఉంటాయి అన్నమాట.
సో, అధిక నీటిని, అధిక పోషక పదార్థాలను కలిగి ఉండడం వల్ల పంటలు కూడా బాగా పండుతాయండి. నల్లరేగడి సెల్ఫ్ ప్లవింగ్ స్వయంగా మట్టి మార్పిడి చేసుకుంటాయి. వాటర్‌ని కూడా చాలా బాగా అబ్జర్వ్ చేస్తాయన్నమాట. నైరుతి ఋతుపవనాల కాలం జూన్ నుండి అక్టోబర్ ఎక్కువ వర్షం. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా వర్షం పడుతుంది. నవంబర్ నుండి మే వరకు స్వల్ప వర్షం కురుస్తుంది. సో, జూన్ నుంచి అక్టోబర్ వరకు అయితే ఎక్కువ వర్షం కురుస్తుందన్నట్టు. ఇదేంటి నైరుతి ఋతుపవనాల కాలంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ వర్షం కురుస్తుంది. నవంబర్ నుంచి మే వరకు స్వల్ప వర్షం కురుస్తుంది. ఇక్కడ 15 నుంచి 25 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు వస్తుంది. సో, ఈ పెనమకూరులో 15 నుంచి 25 అడుగులు, సో 15-25 ఫీట్స్ లోతు తీయగానే మట్టి తవ్వగానే నీరు అనేది వచ్చేస్తుందంట. 1997, 2006, 2009 ఇయర్స్‌లో కృష్ణా నదికి భయంకరమైన వరదలు వచ్చాయి. సో, ఈ 3 సంవత్సరాల్లో 1997, 2006, 2009 సంవత్సరాల్లో కృష్ణా నదికి భయంకరమైన వరదలైతే వచ్చాయంట. సో, ఈ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంటుంది. సాల్వ పంట. సాల్వ పంట అంటే ఏంటి? జూన్, జూలైలో నాటు వేసి అక్టోబర్, నవంబర్‌లో కోత. ఇది వానాకాల పంట అండి. సో, జూన్, జూలైలో నాటు వేసిన తర్వాత అక్టోబర్, నవంబర్‌లో కోత కోయడం. సో, ఇది వానాకాల పంట అండి. వరి దిగుబడి బాగా వచ్చే వరి వంగడాలు MTU 2716 అండ్ స్వర్ణ BPT, ఇవి 3 కూడా వరి దిగుబడి బాగా వచ్చే వరి వంగడాలండి. వరి నాట్లను మహిళలు నాటుతారు. వరి కోతను పురుషులు, మహిళలు కలిసి చేస్తారు. వరి నాట్లను మహిళలు నాటుతారంట ఈ పెనమకూరులో. అండ్ వరి కోతను పురుషులు, మహిళలు ఇద్దరు కలిసి చేస్తారు. దాల్వా పంట శీతాకాల పంట. డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ మనం పైన ఏం చూసాం? సాల్వ పంట, అది వర్షాకాల పంట. ఇక్కడ దాల్వా పంట శీతాకాలం పంట, డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. పెనమకూరులో రెండవ పంట చెరకు. మొదటగా వరి పంట ఎక్కువగా పండిస్తారు. రెండవ పంట వచ్చేసి చెరకు. మగవారు మాత్రమే పని చేస్తారు. సంవత్సర కాలం అంతా పని ఉంటుంది. ఈ చెరకు పనిలో మగవారు మాత్రమే పని చేస్తారంట. ఇది సంవత్సరం మొత్తం పని ఉంటుంది. ఇక్కడ మెట్ట భూముల్లో పండించే పంటలు. పెనమకూరులో ఏమేం పంటలు పండుతాయి? ఇంకా మెట్ట భూముల్లో పసుపు, కంద, అరటి. ఈ పసుపు, కంద, అరటి అనేది మెట్ట భూముల్లో పండుతాయంట పెనమకూరు గ్రామంలో. ఈ గ్రామంలో మెట్ట భూమి లేదా గరువు అంటే ఇసుక కలిసిన భూమి కూరగాయల సాగుకు ఎంతో అనువైంది. ఈ పెనమకూరు గ్రామంలో మెట్ట భూమి లేదా గరువు భూమి కూరగాయల సాగుకి ఎంతో అనువైందంట. వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ మరియు క్యాబేజీ లాంటి పంటలను పండించి ఉయ్యూరు రైతు బజార్లో అమ్ముతారు. సో, ఇది కూరగాయల సాగు కూడా చాలా అనువైంది కాబట్టి వంకాయ కానీ, బీరకాయ, బెండకాయ, దొండకాయ, క్యాబేజీ ఇలాంటి పంటలన్నీ కూడా పండించి ఉయ్యూరు రైతు బజార్లో అయితే అమ్ముతారంట. జిలుగ, పిల్లి పెసర లాంటి భూమి సారాన్ని పెంచుతాయి. ఇవి చిక్కుడు జాతికి చెందినవి. నత్రజని శాతం ఎక్కువగా ఉంటుంది. సో, ఇందులో నైట్రోజన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందంట. సో, జిలుగ, పిల్లి పెసర లాంటివి భూమి సారాన్ని పెంచుతాయంట. మనం ఒక 2-3 పంటలు తీసేయగానే భూమి సారం అనేది తగ్గుతుంది. సో, పంటలకి మధ్యలో ఇలాంటివి వేసినప్పుడు భూమి సారం అనేది పెరుగుతుందండి. సో, జిలుగ, పిల్లి పెసర వేసిన 30 నుంచి 40 రోజుల తర్వాత ఈ మొక్కలను భూమిలో కలిపి దున్నుతారు. ఎరువుగా మారుతుందండి. సో, ఇక్కడి పండ్ల తోటలు జామ, సపోటా, బొప్పాయి. ఈ పెనమకూరులోని పండ్ల తోటలు ఏమేమిటాయి?
జామ, సపోటా, బొప్పాయి. పెనుమకూరులో మొత్తం కుటుంబాలు 750. సో ఈ పెనుమకూరు గ్రామంలో మొత్తం 750 కుటుంబాలు ఉన్నాయంట. ఈ 750లో 10 కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. సో ఈ 750 కుటుంబాలలో 10 కుటుంబాలకి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందంట. 750లో సుమారు 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది. 750లో సుమారు 150 కుటుంబాలకి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉందంట. సో ఈ 750 కుటుంబాలలో 10 కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. అండ్ 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది. సో ఈ మొత్తం కలిపి 160. ఈ 160 మెంబర్స్ని తీసేయగా 590. సో 590 కుటుంబాలకు అసలు భూమే లేదంట. బందరు కాలువకు 2 వైపులా బుట్టలు అల్లే 20 నుంచి 30 కుటుంబాల వాళ్ళు నివసిస్తున్నారు. బందరు కాలువకి 2 వైపులా ఒక బందరు కాలువ ఉందంటే ఈ గ్రామంలో. సో ఆ కాలువకి 2 వైపులా కూడా 20 నుంచి 30 కుటుంబాల వాళ్ళు నివసిస్తున్నారంట. వీరి ప్రధాన వృత్తి బుట్టలు అల్లడం అంట. అది ఈత ఆకులతో. అండ్ ఎలుకలు పట్టడం, పందులను పెంచడం ఇవి వీళ్ళ ప్రధాన వృత్తి అంట. జగన్నాథ నాంచారయ్య ఇక్కడికి 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డాడు. బందరు కాలువలో శివయ్య అనే వ్యక్తి బుట్టవల సహాయంతో చేపలు పట్టి పక్క గ్రామంలో అమ్ముతాడు. ఈ బందరు కాలువలో శివయ్య అనే వ్యక్తి, ఈ పేర్లు వస్తున్నాయి చూడండి, పైన జగన్నాథ నాంచారయ్య వచ్చాడు, 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డాడంట. ఇక్కడ శివయ్య అనే వ్యక్తి బుట్టవల సహాయంతో చేపలు పట్టి పక్క గ్రామంలో అమ్ముతాడంట. బోరు బావులు, నీట మునిగి ఉండే సబ్మెర్సిబుల్ మోటారులతో పని చేస్తున్నారు. కోళ్ళ పెంపకం. నెక్స్ట్, కోళ్లకు నీటిని నిప్పల్స్ ద్వారా, ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు. ఈ కోళ్ళను పెంచే ఫామ్ ఉంటుంది కదా, సో అందులో ఈ కోళ్ళకు నీటిని నిప్పల్స్ ద్వారా అండ్ ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అయితే అందిస్తారంట. ఈ ఫారంలో 80,000 కోళ్ళు ఉన్నాయి. ఇవి రోజుకు 50,000 గుడ్లు పెడతాయంట. 80,000 కోళ్ళు ఉన్నాయంట, 50,000 గుడ్లు పెడతాయంట రోజుకి. ఈ గుడ్లను విజయవాడ, అస్సోం, బీహార్ రాష్ట్రాలకు ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తారు. ఈ గుడ్లని ఎక్కడెక్కడికి ఎగుమతి చేస్తారు? విజయవాడ, అస్సాం, బీహార్ వంటి రాష్ట్రాలకి ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తారంట. ఈ చేపల ఆహారం కోసం కోళ్ళ పెంటని సమీపంలో రైతులు, సో ఎవరైతే ఈ చేపలను పెంచుకుంటారో సో వాళ్ళకి కోళ్ళ పెంటని అమ్ముతారంట ఆ చేపల ఆహారం కోసం. వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏమేంటి? కోళ్ళ పెంపకం, రైసు మిల్లు. ఇక్కడి రైతులు చెరకు పంటను ఉయ్యూరులోని పంచదార మిల్లుకు సరఫరా చేస్తారు. సో ఇక్కడ పంటనంట ఉయ్యూరులోని పంచదార మిల్లుకు సరఫరా చేస్తారంట. వీరు పండించిన కూరగాయలను, అరటిపళ్ళను ఉయ్యూరు, విజయవాడలోని రైతు బజార్లకు సరఫరా చేస్తారు. వరి ధాన్యాన్ని పంట భూములలోని మధ్యవర్తుల ద్వారా విక్రయిస్తారు. కూరగాయలను అండ్ అరటి పండ్లనేమో విజయవాడలోని రైతు బజార్లకు సరఫరా చేస్తారంట. వరి ధాన్యాన్ని పంట భూముల్లోనే మధ్యవర్తుల ద్వారా విక్రయిస్తారంట. 10వ తరగతి లేదా ఆ పైన చదువుకున్న యువకులు ఆటో డ్రైవర్లుగా, మెకానిక్గా, ఎలక్ట్రీషియన్స్గా పనిచేస్తున్నారట. గ్రామంలోని 10వ తరగతి లేదా ఆ పై చదువుకున్న వ్యక్తులు. నెక్స్ట్ 4th లెసన్, డోకూరు. పీఠభూమిలోని ఒక గ్రామం డోకూరు, దేవరకద్ర మండలం, మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లా నుండి డోకూరు 25 కిలోమీటర్ల దూరంలో ఉందంట. సో మహబూబ్ నగర్ నుండి డోకూరు
25 కిలోమీటర్ల దూరంలో ఉంది. డోకూర్ పాత పేరు డాకూర్. డాకు అంటే బందిపోటు అంట. ఇక్కడి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రతలు 40°C ఉంటాయంట. వేసవికాలం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అంటే వేసవికాలం. సో అప్పుడు 40° ఉష్ణోగ్రత అయితే ఉంటుందంట ఈ డోకూరు గ్రామంలో. నవంబర్ నుంచి జనవరి వరకు ఉష్ణోగ్రతలు 20° నుంచి 30° వరకు అయితే ఉంటాయంట చలికాలంలో. ఈ ఊరిలో సగం వ్యవసాయ భూములు ఎర్ర నేలలు. ఈ ఊరిలో సగం వ్యవసాయ భూములు అంట ఎర్ర నేలలంట. అవి సారవంతమైనవి కావు. నల్ల నేలలు చాలా ఉత్పాదకత కలిగి ఉంటాయి. డోకూరు గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు పెద్ద చెరువు. ఈ డోకూరు గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు చెరువు, పెద్ద చెరువు. డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే ఈ పెద్ద చెరువుకి నీళ్ళు వస్తాయి. సో ఈ డోకూరు గ్రామానికి ముఖ్యమైన నీటి వనరు ఏంటి? పెద్ద చెరువు. ఆ పెద్ద చెరువు ఈ డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే, నిండిన తర్వాత ఈ పెద్ద చెరువులోకి నీళ్ళు వస్తాయంట. ఈ పెద్ద చెరువు నిండిన తర్వాత దీనికి దగ్గరలో ఉన్న చాకలి కోయికుంట, వాణివంపు, బడి వంపులకి నీళ్లు వెళ్తాయి. సో ఈ పెద్ద చెరువు నిండిన తర్వాత కోయికుంట, వాణివంపు, బడి వంపులకి నీళ్లు వెళ్తాయంట. అంటే దండలోని ముత్యాల మాదిరిగా ఇలా గొలుసు కట్టు చెరువులు ఉన్నాయంట. గ్రామంలో పెద్ద రైతు నరేందర్ రెడ్డి అంట పెద్ద రైతు. ఇతనికి 20 ఎకరాల భూమి, 15 బోర్లు వేయగా కేవలం రెండు బోర్లు మాత్రమే నీళ్లు పడ్డాయంట. అతనికి 20 ఎకరాల భూమి ఉండగా 15 బోర్లు వేశాడంట. 15 బోర్లలో కూడా 2 బోర్లలో మాత్రమే నీళ్లు పడ్డాయంట. అంటే ఈ నీళ్ళల్లో నీళ్ళు అనేది చాలా తక్కువ అని అర్థం చేసుకోవాలి మనం దీన్ని బట్టి. సో ఈ గ్రామంలో వృద్ధ రైతు అంటే వెంకటరెడ్డి గతాన్ని గుర్తు చేశాడు. డోకూర్ గ్రామ ప్రజలు పండించే పంటలు. డోకూర్ గ్రామం పండించే పంటలు ఏమి అంటే పత్తి. నల్లరేగడి నేలల్లో పత్తి పంటని పండిస్తుండంట. అండ్ వేరుశెనగ మరియు ఆముదం ఎర్ర నేలల్లో వచ్చేసి వేరుశెనగ, ఆముదం. సజ్జలు చవుడు నేలల్లో. కంది మరియు అలసంద పంటలు మిశ్రమ పంటలు. వరి పెద్ద చెరువు, సంపెంగ వాగులోని నీటితో సాగు చేస్తారంట. చూడండి, నల్లరేగడి నేలల్లో పత్తి అంట. అండ్ వేరుశెనగ, ఆముదం ఎర్ర నేలల్లో పండించేవారంట. సజ్జలు చవుడు నేలల్లో. కంది మరియు అలసంద పంటలు మిశ్రమ పంటలంట. వరి పెద్ద చెరువు, సంపెంగ వాగులోని నీటితో సాగు చేస్తారంట. రబీ పంటలు అక్టోబర్ నుంచి జనవరి వరకు పండించే పంటల్ని మనం రబీ పంటలు అంటాం. సో అవి ఏంటి అంటే వరి, వేరుశెనగ. కోత యంత్రాలు హార్వెస్టర్స్ అంటాం. డోకూరులోని కొంతమంది రైతులకు మామిడి, చీనీ తోటలు, బత్తాయి, మోసంబి ఉన్నాయి. వీటిలో అంతర పంటగా వేరుశెనగ పంటను పండిస్తారు. సో ఇక్కడ కొంతమంది రైతులు మామిడి, చీనీ తోటలు, బత్తాయి, మోసంబి ఈ తోటలు అయితే ఉన్నాయంట. సో వీటిలో అంతర పంటగా వేరుశెనగ పంటను పండిస్తారు. ఈ డోకూరు గ్రామం నుండి వలస కూలీలు హైదరాబాద్, గోవా, పూనాలకు వెళ్ళి మళ్ళీ జూన్లో తిరిగి వస్తారంట. సో ఈ డోకూరు గ్రామం నుండి వలస కూలీలు హైదరాబాద్కి, గోవా, పూనాకి వెళ్ళి మళ్ళీ జూన్లో వస్తారంట. పాల కోసం ఎక్కువగా ఈ గ్రామంలో బర్రెలను పెంచుతారు. లీటర్ పాలకు 30 నుంచి 40 రూపాయలు వస్తాయంట. డోకూరు తక్కువ భూమి ఉన్న సుమారు 20 కుటుంబాలు తమ జీవనోపాధికి ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి. సో
పాల కోసం ఇందులో ఎక్కువగా ఈ గ్రామంలో బర్రెలను పెంచుతారట. లీటర్‌కి 35-40 రూపాయలు వస్తాయంట. అండ్ భూమి తక్కువగా ఉన్నవాళ్ళు 20 కుటుంబాలున్నారంట. సో, వాళ్ళు జీవనోపాధిగా ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయంట వాళ్ళ కుటుంబాలు. సో, ఉదాహరణకి నాగరాజు గొర్రెల కాపరి. ఈ గొర్రెలను వేసవిలో నల్లగొండ, కర్నూలు జిల్లాకు వెళ్ళి అక్కడ వాటిని మేపుతాం. సో, వేసవి కాలంలో నల్గొండ, కర్నూలు జిల్లాలకు వెళ్ళి వాటిని మేపుతారంట. మరియు నాకు సంవత్సరానికి సుమారు ₹1,00,000 ఆదాయం ఉంటుంది. సో, ఈ గొర్రెల పెంపకంలో సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం అయితే ఉంటుందంట. సో, ఈ గొర్రెల పెంపకంలో సుమారు ₹1,00,000 ఆదాయం ఉంటుందండి. డోకూరులో వ్యవసాయేతర పనులు, వడ్రంగం, లోహ పని, రైసు మిల్లు వంటివి ఉన్నాయి. వడ్రంగి కుటుంబాల సంఖ్య 2. ప్రభాకరాచారి నెలకు 3,000. కమ్మరి కుటుంబాల సంఖ్య 2 లేదా 3. కమ్మరి కుటుంబాల సంఖ్య 2 లేదా 3. వడ్రంగి కుటుంబాలు 2 అంట. నైపుణ్యం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల సంఖ్య 20. నైపుణ్యం కానీ ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల సంఖ్య 20 ఉన్నాయంట. డోకూరులో పండిన వరి పంటను దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో అమ్ముతారు. సో, ఈ డోకూరులో పండిన పంటని దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో అమ్ముతారు. పత్తిని జడ్చర్లలో, మదనపురం, వనపర్తి రోడ్లోను అమ్ముతారు. వరి పంటనైతే దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో, అండ్ పత్తిని వచ్చేసి జడ్చర్లలో, మదనపురం, వనపర్తి రోడ్లో అమ్ముతారంట. డోకూరు గ్రామ నివాస ప్రాంతం. డోకూరు గ్రామంలో మొత్తం కుటుంబాలు 570. 2011 జనాభా లెక్కల ప్రకారం 570 అంట మొత్తం కుటుంబాలు ఈ గ్రామంలో. మొత్తం జనాభా ఎంత ఉంది అని అంటే 3,400. 350 కుటుంబాలకి ఎక్కువ భూమి ఉంది. అండ్ 220 కుటుంబాలు కూలీ పనులపై ఆధారపడతారు. వీరికి అర ఎకరం కంటే తక్కువ భూమి ఉంది. 350 కుటుంబాలు ఎక్కువ భూమి ఉందంట. ఈ 570 కుటుంబాలలో 220 కుటుంబాలు కూలీ పనులపై ఆధారపడతారట. వీరికి అర ఎకరం కంటే తక్కువ భూమి ఉందంట. 350 కుటుంబాలలో 30 ఎకరాల భూమి ఉన్న పెద్ద రైతులు 3-4 ఉన్నారు. సో, 30 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులు 3-4 ఉన్నారంట. డోకూరుకి ఉత్తరం వైపున ఒక రైల్వే స్టేషన్ ఉంది. 3 ప్యాసింజర్ ఆగుతాయి. డోకూరుకు ఉత్తరం వైపున ఒక రైల్వే స్టేషన్ ఉందంట. 3 ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయంట. అండ్ నెక్స్ట్ 5th లెసన్, పెనుగోలు కొండలపై ఒక గ్రామం. పెనుగోలు గ్రామం గోదావరి నది తీరంలో కొండలలో ఉంది. సో, గోదావరి నది తీరంలో కొండలలో ఉందంట పెనుగోలు గ్రామం. మండలం వాజేడు, జిల్లా ములుగు జిల్లా. కొండలలో ఉండే అధిక శాతం ప్రజలు వివిధ గిరిజన తెగలకు చెందినవారు ఉంటారు. వివిధ గిరిజన తెగలు ఏంటి అంటే సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ. ఇవన్నీ గిరిజన తెగలంట. ఏ గ్రామంలో? పెనుగోలు గ్రామంలోని కొండలపై. పెనుగోలులో కోయ తెగ వారు నివసిస్తున్నారు. అంటే గిరిజనులు, కోయ తెగకు చెందిన గిరిజనులు నివసిస్తున్నారంట. సో, కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. వీరి భాష కోయ భాష. కోయ గిరిజన తెగలు కోయ భాషను మాట్లాడతారు. అండ్ కోయ తెగ ఒడిషా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కొండలలో ఉన్నారు. ఈ కోయ తెగకు చెందిన వాళ్ళు ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కొండలలో ఉన్నారంట. వీరు కొండలలో నుంచి వలసపోయి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పుగోదావరిలోని కొన్ని ప్రాంతాలలో స్థిరపడ్డారు. సో, ఈ కోయ తెగకు చెందిన వారు కొండల నుంచి వలస వెళ్ళి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ తూర్పుగోదావరి జిల్లాలో స్థిరపడ్డారంట కొన్ని ప్రాంతాలలో.
పెనుగోలు గ్రామానికి చుట్టూ గుట్టలు ఉన్నాయి. పెనుగోలు గ్రామానికి చుట్టూ ఉన్న గుట్టలు తూర్పు వైపున కల్లుకుంటల గుట్ట, పశ్చిమం వైపున చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంక, ఉత్తరం వైపున కర్రెగుట్ట లేదా నల్లగుట్ట, దక్షిణం వైపున వంక మామిడి గుట్ట. సో ఇవి ఏ వైపున ఏ గుట్టలు ఉన్నాయి అనేది కూడా ఉన్నాయి, చూసుకోండి. వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుంచి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. వాజేడు మండలం నుంచి ఉత్తరం వైపున నల్లగుట్ట నుంచి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉందంట. ఈ వాజేడుకు దిగువ ఉన్న గ్రామం గుమ్మడిదొడ్డి గ్రామం అంట. అండ్ ఇక్కడ ఒక జలపాతం ఉంది, బొగతాల జలపాతం. ప్రాంతం చీకుపల్లి, మండలం వాజేడు, జిల్లా ములుగు. కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంట సాగు చేస్తారు. పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు. సో ఈ కొండలలో చేసే వ్యవసాయం పోడు, దీన్ని జూమ్ ఫార్మింగ్ అంటారు, జూమ్ సాగు. పోడు వ్యవసాయం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా ఉంది. కొండలలో నవంబర్లో వానలు ఆగిపోతాయి. ఈ కొండలలో నవంబర్లో వర్షం ఆగిపోతాయంట. అండ్ కోయలు డిసెంబర్ నెలలో గొడ్డలతో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతారు. సో నవంబర్లో అయితే వర్షాలు ఆగిపోతాయంట. ఆగిపోయిన తర్వాత డిసెంబర్లో వచ్చేసి గొడ్డలతో కొంత ప్రాంతంలో చెట్లను అయితే నరుకుతారంట. ఎండిన కొమ్మలను ఏప్రిల్ లేదా మే నెలల్లో తగలబెడతారు. జూన్లో వానలు పడినప్పుడు కట్టెలతో పొడిచి విత్తులు విత్తుతారు. సో ఇవి విత్తనాలు అనేవి నాటుతారంట జూన్లో వర్షం పడినప్పుడు. వీరు పార కానీ నాగలి కానీ మరియు ఎటువంటి రసాయనిక ఎరువులు ఉపయోగించారు. సో వీళ్ళు పార, నాగలి అండ్ రసాయనిక ఎరువులు కూడా ఉపయోగించారంట. భూమి దున్నడానికి నాగల్ని, పారని ఉపయోగించారంట. అలాగే ఆ భూమిలో రసాయనిక ఎరువులు కూడా ఉపయోగించారంట. వీరు పండించే ముఖ్యమైన పంటలు ఏంటి అంటే జొన్నలు, కందులు, మొక్కజొన్నలు, దుంపలు, నువ్వులు, పెసర్లు వంటి అపరాలు, చిరుధాన్యాలు అంటే ఏంటి? సామలు, కొర్రలు, పప్పు, అడుసులు, కూరగాయలు, వంకాయ, పచ్చిమిర్చి, గోంగూర. సో ఇవి వీరు పండించే ముఖ్యమైన పంటలు అంట. పెనుగోలు గ్రామంలో పండించే ముఖ్యమైన పంటలు. పాత రోజుల్లో సగటున ప్రతి కుటుంబానికి 2 నుంచి 2.5 ఎకరాల అటవీ భూమిని సాగు చేసేది. పోడు పద్ధతిలో జొన్న సగటున ఎకరానికి 250 కిలోల దిగుబడిని ఇస్తుంది. సో పాత రోజుల్లో సగటున ప్రతి కుటుంబానికి కూడా 2 నుంచి 2.5 ఎకరాల వరకు అటవీ భూమిని సాగు చేసేవారంట. ఈ పోడు పద్ధతిలో జొన్న సగటున ఎకరానికి 250 కిలోల దిగుబడిని ఇస్తుందంట. ప్రతి కుటుంబానికి 600 కేజీల జొన్నలతో పాటు 150 నుంచి 250 కిలోల చిరుధాన్యాలు లభించేవి. సో ప్రతి కుటుంబానికి 600 కేజీల జొన్నలతో పాటు 150 నుంచి 250 కిలోల చిరుధాన్యాలు కూడా లభించేవంట. ప్రస్తుతం ఒక కుటుంబానికి భూమి 1 నుంచి 1.5 ఎకరాలు ఉంది. అడవి నుంచి సేకరించే ఆహార వనరులు తేనె, వెదురు చిగుళ్ళు, ఇది రుచికరమైనది. సో అడవి నుంచి తేనెను, వెదురు చిగుళ్ళని ఆహార వనరులుగా సేకరిస్తారు. లేత వెదురు చిగుళ్ళను కరికొమ్ములు అంటారు. ఈ కొండల నుండి ప్రవహించే వాగులు శబరి లేదా గోదావరి నదుల్లో కలుస్తాయి. సో ఈ కొండల నుంచి ప్రవహించే వాగులు శబరి లేదా గోదావరిలో కలుస్తాయంట. వీరు నీటి కోసం 30 నిమిషాలు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ప్రాంతంలో నీరు దొరకడం కొంచెం కష్టం అంట. నీటి కోసం 30 నిమిషాలు నడిచి వెళ్ళాల్సి ఉండేదంట.
వీరికి అడవిలో వెదురు దండిగా దొరుకుతుంది. సో, అడవిలో వెదురు ఎక్కువగా దొరుకుతుందంట. అడవి నుంచి వెదురు సేకరించే హక్కు పేపర్ మిల్లులకు కూడా ఉంది. సో, అడవి నుంచి అడవిలో నివసించే గిరిజనులు వారికే కాకుండా ఇంకా వెదురు సేకరించే హక్కు పేపర్ మిల్లులకు కూడా ఉందంట. అందులో ఏజెంట్స్ కూడా ఉంటారు. వెదురు పనికి వెళ్తే వీరికి రోజుకు ₹150 సంపాదిస్తారు. సో, వెదురు పనికి వెళ్ళిన వారు రోజుకి 150 సంపాదిస్తారంట. పెనుగోలులో ఇల్లు కట్టుకోవడానికి వాడే పదార్థాలు వెదురు, మట్టి, గడ్డి. ఈ వెదురు, మట్టి, గడ్డిని ఉపయోగించి ఇల్లు కట్టుకుంటారంట పెనుగోలు గ్రామంలో. సో, ఇందులో మొత్తం ఉండే కుటుంబాల సంఖ్య 32. 32 కుటుంబాలు అంటే 124 మంది నివసిస్తారంట. పెనుగోలు ఆచారాలు. ఈ గ్రామానికి ఏదో ఒక ఆచారం ఉంటుంది కదా, ఈ పెనుగోలు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. సో, అవేంటో చూద్దాం. పెనుగోలు గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తారు. సో, ఈ పెనుగోలు గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తారంట. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తారు. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ విగ్రహాన్ని పూజిస్తారంట. ఎల్ల సంపదం, భూమి పూజ, కొడతల పండగ, పెద్దల పండుగ. కొడతల పండుగ అంటే పెద్దల పండుగ, అది సెప్టెంబర్లో చేస్తారంట. భీమని పండుగ, ఇప్ప పువ్వు పండుగ. భీమని పండుగని ఇప్ప పువ్వు పండుగ అంటారు. సో, పెనుగోలు గ్రామంలో ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఉన్నత పాఠశాల, ఆసుపత్రి సౌకర్యం కోసం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం వాజేడుకు వెళ్ళాలి. సో, ఈ పెనుగోలు గ్రామంలో ఒక్క ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉందంట, అది గిరిజనులు. అండ్ ఉన్నత పాఠశాల, ఆసుపత్రి సౌకర్యం కోసం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాజేడు మండలానికి వెళ్ళాల్సి వచ్చేది. 6th లెసన్, ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు. పెద్దరాతి పనిముట్లను మాంసం కోయడానికి, భూమిలో నుంచి దుంపలను తవ్వడానికి, జంతువులను వేటాడడానికి మొదలగు వాటికి ఉపయోగిస్తారు. సో, ఇక్కడ ఆది మానవులు ఆహార సేకరణకు ఉపయోగించేవి ఏంటి, వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు, అవన్నిటి గురించి కూడా చూస్తాం మనం. ఈ పెద్ద రాతి పనిముట్లను మాంసం కోయడానికి, భూమిలో నుంచి దుంపలు తీయడానికి, జంతువులను వేటాడడానికి అండ్ మొదలగు వాటికి కూడా ఉపయోగించేవారంట. చిన్న రాతి పనిముట్లు అంటే సూక్ష్మ రాతి పనిముట్లు ముడి రాతి నుంచి తయారు చేస్తారు. ఈ చిన్న రాతి పనిముట్లను ముడి రాతి నుంచి తయారు చేస్తారంట. వీటిని కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటిని కత్తులు, బాణాలు, కొడవళ్ళు లాగా ఉపయోగిస్తారు. సో, వీటిని ఈ చిన్న రాతి పనిముట్లు అండ్ పెద్ద రాతి పనిముట్లను కొయ్య లేదా ఎముక పిడిని బిగించేసి కత్తులలాగా, బాణాలు, కొడవళ్ళలాగా ఉపయోగిస్తారంట. అండ్ ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మనకు కొన్ని ప్రదేశాలు డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చాడు. సో, ఇవేంటి అంటే తెలంగాణలోని ముఖ్యమైన రాతి చిత్ర కళా స్థావరాలు. మన ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కొన్ని పిక్చర్స్ కూడా ఇచ్చాడు. సో, ఏ డిస్ట్రిక్ట్లో ఏం బయటపడ్డాయి త్రవ్వకాలలో, సో అవి కూడా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు జిల్లాలో అమ్రాబాద్లో పురాతన పనిముట్లు బయలుపడినాయి. సో, రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు కానీ, అండ్ ఆదిలాబాద్లో ఘన్పూర్లో సూక్ష్మరాతి పరికరాలు, నల్గొండ ఏలేశ్వరంలో బయలుపడిన రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు. సో, ఇవన్నీ ఇలా ఏ డిస్టిక్లో ఏ ప్రదేశాల్లో ఏ పరికరాలు బయలుపడ్డాయో సో అవి కూడా పిక్చర్స్తో సహా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో, అవి కూడా చూసుకోండి. అండ్ పాండవుల గుట్ట, రేగొండ, జయశంకర్ జిల్లా గుహలో చిత్రాలను కూడా మన ఎస్సీఆర్టీ బుక్లో పిక్చర్స్ ఇచ్చారండి. సంచార జీవనం అని ఉంటుంది. సో, చూసుకోండి అది కూడా. ఇక్కడ కొన్ని ప్రదేశాలు అవి ఏ జిల్లాలో ఉన్నాయో ఉంది. అమ్రాబాద్ నాగర్ కర్నూలు జిల్లా, ఏలేశ్వరం నల్గొండ జిల్లా, ఘనపూర్
ఆదిలాబాద్ జిల్లా. రేగొండ జయశంకర్ జిల్లా. పెనుబల్లి ఖమ్మం జిల్లా. సేరుపల్లి మహబూబ్ నగర్ జిల్లా. పాండవులగుట్ట రేగొండ జయశంకర్ జిల్లాలో కలవు. నీలాద్రి గుట్టలు పెనుబల్లి మండలం రామచంద్రాపురం ఖమ్మం జిల్లాలో కలవు. దొంగలగట్టు రంగారెడ్డి జిల్లాలో కలదు. ధూపడుగట్టు మహబూబ్ నగర్ జిల్లా. దుర్గం నాగర్ కర్నూల్, జూపల్లి, నల్లగొండ, కోకాపేట, వికారాబాద్, ఎక్కల, జయశంకర్. రామగుండం పెద్దపల్లి, ఉట్నూరు, ఆదిలాబాద్, ఆర్మూర్, నిజామాబాద్, మంజీరాలోయ, సంగారెడ్డి, చర్ల, భద్రాద్రి. సూక్ష్మరాతి పరికరాలను చిత్రాలను వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి. సో ఈ సూక్ష్మరాతి పరికరాలను మరియు చిత్రాలని వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలో గల రాతి గుహలో గోడలపైన కనిపించాయంట. ఈ రాతి చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపు తెచ్చాయి. పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ రాతి చిత్రకళ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ రాతి ప్రపంచంలోనే తెలంగాణకి ఈ రాతి చిత్రకళ విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిందంట. అండ్ పూర్వ చారిత్రక యుగం నుంచి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు కూడా ఈ రాతి చిత్రకళ ఒక ప్రత్యేకతను కలిగి ఉందంట. ఈ మానవులు వేటాడడం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడిపేవారు. వేటాడడం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని అయితే గడిపేవారంట. యానాదులు, చెంచులు. అండ్ ఆది మానవులకు జంతువులపై, వృక్షాలపై, నదులు, పర్వతాలపై ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారు. సో జంతువులపై, వృక్షాలపై, నదులు, పర్వతాలపై ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారంట ఆది మానవులు. వీటిని పూజించేవారంట. కేవలం 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని, పంటలు పండించుట ద్వారా సంపాదించుకుంటున్నారు. 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు సంభవించాయి. సో 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే పంటలు పండించడం ద్వారా మనం ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం. 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు సంభవించాయంట. మొదట అటవీ ప్రాంతాలలో పోడు వ్యవసాయం చేసేవారు. ఆ తర్వాత వ్యవసాయం, వేట, ఆహార సేకరణ. మొదట అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవారంట. ఆ తర్వాత వ్యవసాయం కానీ, వేట, ఆహార సేకరణ అనేవి చేసేవారంట. కొత్త రాతి పనిముట్లలో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటాం. కొత్త రాతి పనిముట్లతో అంటే వ్యవసాయం ఎప్పుడైతే కొత్త రాతి పనిముట్లతో చేయడం స్టార్ట్ అయిందో సో అప్పటి కాలాన్ని మనం నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటాం. ఎగ్జాంపుల్కి అమ్రాబాద్, నాగర్ కర్నూల్, రాతిగొడ్డలి, సేరుపల్లి, మహబూబ్ నగర్ పనిముట్లు. సో ఈ డిస్టిక్లలో ఇవి దొరికాయి. అమ్రాబాద్, నాగర్ కర్నూల్లో రాతిగొడ్డలి కానీ, సేరుపల్లిలో, మహబూబ్ నగర్ జిల్లాలోని పనిముట్లు లభించాయంట. భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయం ఆనవాళ్ళు సుమారు 9,000 సంవత్సరాల క్రితమే బలూచిస్తాన్లో బయటపడ్డాయి. సుమారు 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీరులో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయం 2,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి. సో భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయం ఆనవాళ్ళు సుమారు 9,000 సంవత్సరాల క్రితమే బలూచిస్తాన్లో బయటపడ్డాయట. సుమారు 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో, 4,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయంట. అంటే ఆది మానవుల ప్రారంభ వ్యవసాయంలో సంబంధించిన ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులలో దొరికాయి.
జంతువులను మచ్చిక చేసుకునేవాళ్ళు ఆది మానవులు. సో, ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులలో దొరికాయంట. సో, ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులలో దొరికాయి. ఈ పై 3 రాష్ట్రాలలో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బలు కనుగొన్నారు. ఈ 3 రాష్ట్రాలలో కూడా బూడిద దిబ్బలు కనుగొన్నారంట. సుమారు 5,000 సంవత్సరాల క్రితం పశు పోషణని కనుగొన్నారు. బూడిద దిబ్బలు ప్రస్తుతం మన రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, అనంతపురం జిల్లాల్లో బయటపడ్డాయి. బూడిద కుప్పలు, రాతి గొడ్డలి, రాతి పొరలు, కుండల అవశేషాలు కనుగొన్నారు. సో, ఈ బూడిద కుప్పలు, రాతి గొడ్డలి, రాతి పొరలు, కుండల అవశేషాలు. సో, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో, అలాగే ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, అనంతపురం జిల్లాలో బయటపడ్డాయంట. తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు ఏంటి? వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, జయశంకర్. సో, ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు అన్నట్టు. వరంగల్ జిల్లా పాలకొండలో జరిపిన తవ్వకాలలో కాల్చిన మట్టి, సూక్ష్మ రాతి పరికరాలు, కుండలు, ధాన్యాన్ని నిలువ ఉంచే పాత్రలు బయటపడ్డాయి. 3,300 సంవత్సరాల క్రితమే మానవులు నివసించున్నట్లు తెలుస్తుంది. సో, ఈ వరంగల్ జిల్లాలోని పాలకొండలో జరిపిన తవ్వకాలలో కాల్చిన మట్టి, సూక్ష్మరాతి పరికరాలు, కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు కానీ ఇవన్నీ బయటపడ్డాయంట. సో, దీన్ని బట్టి 3,300 సంవత్సరాల క్రితమే మానవులు నివసించున్నట్లు తెలుస్తుంది. అండ్ 7th లెసన్ నేటి వ్యవసాయం. వేరుశనగ విత్తనాలను నవంబర్ చివరి వారంలో విత్తి ఫిబ్రవరిలో పంటని కోస్తారు. 4 నెలల పంట. వెంకటాపురం గ్రామంలో మహిళలకు రోజువారీ కూలి 100 నుంచి 130, పురుషుల రోజు కూలి 200 నుంచి 250. సో, వెంకటాపురం గ్రామంలో మహిళలకు రోజువారీ కూలి ఎంత అంటే 100 నుంచి 130 అంట. అండ్ పురుషుల రోజువారీ కూలి 200 నుంచి 250 అంట. అండ్ వేరుశనగ విత్తనాలను నవంబర్ చివరి వారంలో విత్తి ఫిబ్రవరిలో పంటను కోస్తారంట. 4 నెలల పంటను పండిస్తారు. అండ్ ప్రభుత్వ పథకాలలో పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ సమానంగా రోజుకు 150 రూపాయల కూలి ఉంటుంది. ప్రభుత్వ పథకాలలో పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఇద్దరికి సమానంగా 150 రూపాయల కూలి ఉందంట. ఇసుక భవన నిర్మాణంలో స్త్రీలకు కూలి రోజుకు 180 నుంచి 200, మగవారికి రోజు కూలి 300. ఇసుక భవన నిర్మాణాలు స్త్రీలకి 180 నుంచి 200, మగవారికి 300 రూపాయలు కూలి ఉంటుందంట. తెలంగాణలో సుమారు 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి. 2/5 వంతు తెలంగాణలోని గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నారంట. అండ్ వాణిజ్య పంటలు పత్తి, చెరకు, వేరుశనగ, పసుపు, మిరప. వాణిజ్య పంటలు ఏంటి? పత్తి, చెరకు, వేరుశనగ, పసుపు, మిరప. ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు. అండ్ 8th లెసన్ మొదటి భాగం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. చౌటుప్పల్లో ఆదివారం సంత. చౌటుప్పల్ యాదాద్రి జిల్లాలో ఒక గ్రామం. ఈ చౌటుప్పల్ అనేది యాదాద్రిలో ఒక గ్రామం అంట. ఈ సంతలో 200కు పైగా వర్తకులు ఉంటారు. ఈ సంతకు 40 గ్రామాల నుండి ప్రజలు వస్తారు. ఈ సంతలో పశువుల వ్యాపారానికి, కిరాణా వస్తువులకు, తినుబండారులు మొదలైన వస్తువులు అమ్మడానికి ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. చౌటుప్పల్ 50 కిలోమీటర్ల దూరంలో కట్టంగూర్ ఉంది. చౌటుప్పల్కి 50 కిలోమీటర్ల దూరంలో కట్టంగూర్ ఉంది. సో, కట్టంగూర్ ఇంద్ర 36 సంవత్సరాలు ఎండుమిర్చి వ్యాపారం చేస్తారంట. ఆదివారం వచ్చేసి చౌటుప్పల్ సంత, సోమవారం ఆత్మకూరు సంత,
మంగళవారం ఏదైనా పల్లెటూరు సంత, బుధవారం అమ్మనబోలు సంత, గురువారం మునుగోడు సంత, శుక్రవారం నార్కెట్పల్లి సంత, శనివారం కట్టంగూరు సంతకు ఇంద్ర వెళుతుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంతకి వెళ్తారంట. ఇంద్ర మిర్చి అమ్మే సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు. ఇంద్ర స్వయం సహాయక బృందం నుంచి 30,000 అప్పు తీసుకుంది. ప్రతి నెలకి 1,200 రూపాయలు తిరిగి చెల్లిస్తుంది. సో స్వయం సహాయక బృందం నుంచి 30,000 అప్పు తీసుకొని ప్రతి నెలకి 1,200 తిరిగి చెల్లిస్తారంట. స్వయం సహాయక బృందాల నుంచి వచ్చే డబ్బుకు 100 రూపాయలకు 25 పైసల వడ్డీ ఉంటుంది. సో స్వయం సహాయక బృందాల నుంచి వచ్చే డబ్బుకు ప్రతి 100 రూపాయలకు 25 పైసల వడ్డీ ఉంటుందంట. ప్రభుత్వ పథకమైన పావలా వడ్డీ వల్ల ఇది సాధ్యమైంది. వర్తకులందరూ గ్రామ పంచాయతీకి 10 రూపాయల చొప్పున పన్ను చెల్లిస్తారు. సో వర్తకులందరూ అక్కడ ఎవరెవరైతే ఏమైతే అమ్ముతారో సో వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీకి 10 రూపాయల చొప్పున పన్నును చెల్లిస్తారంట. సంతలలో సుమారుగా 3/4 వంతు మంది స్త్రీలు ఉంటారు. సో 3/4 వంతు మంది స్త్రీలు ఉంటారంట. టూకు వర్తకుని దగ్గర కొన్ని ధరల కంటే 25% ఎక్కువగాను, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగాను ధర నిర్ణయిస్తారు. ఇక్కడ వర్తకులు, టోకు వర్తకులు, చిల్లర వర్తకులు ఎలా ఉంటారో సో టోకు వర్తకుని దగ్గర కొన్ని ధరల కంటే 25% ఎక్కువగా, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగా ధర నిర్ణయించి ఈ సంతలో అయితే అమ్మడం జరుగుతుంది. 9th లెసన్ తెగలు సామాజిక నిర్ణయాధికారం. తెలంగాణలో చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, సవరలు మొదలైన గిరిజన సమాజాలు ఉన్నాయి. సో మన తెలంగాణలో వచ్చేసి చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, సవరలు మొదలైన గిరిజనులు అయితే ఉన్నారు. వీరందరికీ ఉమ్మడి ఆస్తి అడవి, భూమి, నీరు, పచ్చిక బయళ్ళు. సో ఈ గిరిజనులందరికీ ఉమ్మడి ఆస్తి ఏంటి అంటే అడవి, భూమి, నీరు, పచ్చిక బయళ్ళు. సో ఇక్కడ జిల్లాని బట్టి కొందరు గిరిజనుల గురించి ఇచ్చారు. ఆదిలాబాద్ గోండ్లు, ఆదిలాబాద్లో ఎక్కువగా గోండ్లు నివసిస్తారు. సో తెలంగాణలోని గోండుల గురించి ప్యూరర్ హైమండార్ఫ్ ఒక పుస్తకం రాశారు. ఆంథ్రోపాలజిస్ట్ మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేశారు. ఇక్కడ గోండుల గురించి, తెలంగాణలోని గోండుల గురించి ప్యూరర్ హైమండార్ఫ్ ఒక పుస్తకం అయితే రాశారంట. సో ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరు? సో గిరిజనుల గురించి అధ్యయనం చేసేవారిని మనం ఆంథ్రోపాలజిస్ట్ అంటాము. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం తెలంగాణలోని గోండుల గురించి అధ్యయనం చేశారు కాబట్టి ప్యూరర్ హైమండార్ఫ్ ఇతను గోండుల పైన ఒక పుస్తకం రాశాడు. ఇతను 1940 సంవత్సరంలో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళ గురించి పుస్తకాలు రాశాడు. సో ఈ హైమండార్ఫ్ అనే అతను 1940 సంవత్సరంలో తెలంగాణకు వచ్చి చెంచుల గురించి, కొండరెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళ గురించి పుస్తకాలు రాశాడంట. ఇతడు ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజనులను గురించి కూడా అధ్యయనం చేశాడు. ఈశాన్య రాష్ట్రాలలో కూడా గిరిజనుల గురించి అధ్యయనం చేశాడంట. గోండ్ పంచాయతీ, ఈ గోండ్ పంచాయతీలో పట్ల అనే అతను ఉంటారు. సో అతను పట్ల అంటే గ్రామ పెద్ద అండి. గ్రామ సభని మండలి అంటారు. గ్రామ పెద్ద తన అధికారాన్ని అంటే పంచాయతీ లేదా పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి నుండి పొందుతాడు. ఈ గ్రామ పెద్ద తన అధికారాన్ని పంచాయతీ లేదా పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి నుండి పొందుతాడంట. సో ఈ
గోండ్ల గ్రామ పంచాయతీ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇంతకుముందు. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు, అవసరాన్ని బట్టి జరుగుతాయి. ఏవైనా ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు అందరూ మగవారు హాజరవుతారు. ఈ గోండ్ పంచాయతీలో ముఖ్యమైన అంశాలు ఏవైనా చర్చించేటప్పుడు అందరూ హాజరవుతారంట. యువకులు మహిళలు అవి జరిగే విధానాన్ని పరిశీలిస్తారు, జస్ట్ పరిశీలిస్తారు కానీ ఇన్వాల్వ్ అవ్వరంట అందులో. అండ్ ఇది క్రమబద్ధంగా జరగవంట, అవసరాన్ని బట్టి ఎప్పుడైతే అవసరం అనిపిస్తుందో అప్పుడు వాళ్ళు సమావేశం అవుతారంట. ఆడవాళ్ళకి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు, కానీ వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం ఉంది. ఏదైనా సమస్య పైన వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు, కానీ వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం అయితే ఉంటుందంట. ప్రతి గ్రామానికి పెద్దగా పట్ల అంటే గ్రామ పెద్ద ఉంటాడు. గ్రామ పెద్దని ఇక్కడ పట్ల అంటాం. అండ్ ఈ పదవి వారసత్వంగా వస్తుంది. సో ఇందులో గ్రామ పెద్ద పదవి వారసత్వంగా వస్తుందంట పట్లని. వారి కుమారులు, వారి కుమార్తెలు, సో ఇలా వారసత్వంగా వస్తుందంట ఈ పదవి, పట్ల అనే పదవి. ఈ గ్రామ పెద్ద గ్రామానికి సమైక్యంగా ఉంచడానికి బయటి వ్యక్తులతోనూ ప్రభుత్వ సంస్థలతోనూ సంధానకర్తగా ఉంటాడు, సమన్వయకర్త. సో ఈ పట్ల గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి బయట వ్యక్తులతో, ప్రభుత్వ సంస్థలతో, అందరితో కూడా సమన్వయకర్తగా ఉంటాడంట. పట్ల తెగకు చేస్తున్న సేవకు ప్రతిఫలంగా అతని పొలంలో ఉచితంగా తెగవారు పనిచేస్తారు. సో ఆ తెగకు చేస్తున్న సేవకు ప్రతిఫలంగా అతని పొలంలో అందరూ ఉచితంగా అయితే పనిచేస్తారంట ఆ తెగకు చెందినవారు. తెలుగువారు, మరాఠీ వారు ఆ ప్రాంతాలలో వలసలు రావడం, పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో 1950 నుంచి గోండుల ఆచారాలలో, వ్యవస్థలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైమండార్ఫ్ వివరించాడు. తెలుగువారు, మరాఠీవారు ఈ ప్రాంతాలకు వలస రావడం వల్ల, పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రారంభం కావడం వల్ల ఈ 1940, 1950 నుంచి గోండుల ఆచారాలలో, వారి వ్యవస్థలలో మార్పులు చోటు చేసుకున్నాయని హైమండార్ఫ్ అతను రాసిన పుస్తకంలో వివరించాడు. 10th లెసన్ సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ఉన్న విశాల మైదానాన్ని మనం గంగా సింధు మైదానం అని పిలుస్తాం. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమునలు ప్రవహిస్తాయి. గంగా యమునలు ఈ రెండు నదులు హిమాలయాలకి ద్వీపకల్ప పీఠభూమికి మధ్యలో ప్రవహిస్తాయంట. మొదట్లో వివిధ తెగలు గంగాలోయ మైదానంలోని అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. వీరిని సంస్కృతంలో జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. మొదట్లో వివిధ తెగలు గంగాలోయ మైదానంలో అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారంట. సో అలా స్థిరపడ్డ వారిని సంస్కృతంలో జన అని పిలిచేవారంట. సో వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలుగా పిలుస్తారు. సో పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలుస్తారంట. సో ఇక్కడ మహాజనపదాలు ఉన్నాయండి, 16 మహాజనపదాలు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మ్యాప్లో ఇచ్చారు. సో ఇది క్లియర్గా లేదు కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లో చూడండి, ఒకసారి చూసుకోండి. మహాజనపదాల గురించి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, ఆ కాలంలో రాసిన పుస్తకాల ఆధారంగా తెలుసుకోవచ్చు. సో ఈ మహాజనపదాల గురించి పురావస్తు తవ్వకాలలో బయటపడిన వాటి ద్వారా కానీ లేదా ఆ కాలంలో రాసిన పుస్తకాల ఆధారంగా కానీ తెలుసుకోవచ్చు అంట. ఉదాహరణకి అస్మక, వజ్జి, మగధ, అంగ ఇవన్నీ కూడా మహాజనపదాలు అండి.
మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు: ఢిల్లీ, ఆంత్రాజికేరా, కౌశంబి, అలహాబాద్, పాట్నా, అయోధ్య, రాజ్గిరి. ఇవి మహాజనపద కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలండి. ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన పుస్తకాలు: ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిఘానికాయ, మజ్జిమనికాయ, హెలిడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు. సో ఈ కాలంలో ముఖ్యమైన మహాజనపద కాలంలో ముఖ్యమైన పుస్తకాలు ఏంటి అంటే ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిఘనికాయ, మజ్జిమనికాయ, హెలిడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు. సో ఇవి ముఖ్యమైన పుస్తకాలండి. వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అనేవారు. సో ఈ వ్యవసాయం చేసే భూ యజమానులను మనం ఏమంటాం? గృహపతి లేదా గహపతి అని పిలిచేవారంట. అండ్ దాస, లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారు. వీళ్ళందరూ ఎవరండి? మహాజనపద కాలం నాటి వారు. వృతిక, జీతం తీసుకొని పనిచేసేవారు. సో దాస అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసే వాళ్ళని దాస అంటారు. సో వృతిక, జీతం తీసుకొని పనిచేసేవారు. ఇంటి పనికి, పొలం పనికి ఉపయోగపడే వారిని వృతికలుగా అంటారండి. సో వృతిక అంటారు. అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. సో ఆ మహాజనపదాల్లో ఎక్కువ భూమి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు గ్రామ పెద్ద అవుతాడండి. మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. సో ఈ మహాజనపదాలను రాజులు పరిపాలించేవారంట. రాజులు రాజధాని నగరాలలో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో పటిష్టమైన కోట గోడలు నిర్మించేవారు. సో ఈ రాజులు రాజధాని నగరాలలో, సో ప్రతి ఒక్క రాజ్యానికి కూడా ఒక రాజధాని ఉంటుంది కాబట్టి, సో ఆ రాజధాని నగరంలో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో పటిష్టమైన కోట గోడలు నిర్మించేవారు. ఈ చిత్రం సుమారు 2000 సంవత్సరాల కాలం నాటి సాంచి స్తూపానికి చెందింది. సో ఇక్కడ క్లియర్గా కనబడట్లేదు. సో మీరు టెక్స్ట్ బుక్లో చూడండి, కనిపిస్తుంది. ఇది సాంచి స్తూపానికి చెందిందంట. వ్యవసాయం చేసే గృహపతులు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని బాగా అని పిలిచేవారు. సో వ్యవసాయం చేసే గృహపతులు తమ పంటను 6 భాగాలుగా చేసి, తను పండించిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగం రాజుకి ఇచ్చేవారంట. దాన్ని బాగా అని పిలిచేవారు. ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. సో ఆ కాలం నుంచి నాణేలు ఉపయోగించడం అనేది ప్రారంభమైందంట. మగధ ఒక బలమైన రాజ్యం. మగధ రాజ్యం గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉంది. సో గంగా నదికి 2 వైపులా మగధ రాజ్యం విస్తరించి ఉందంట. మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. దక్షిణ ప్రాంతంలోని మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవంట. మొదటి రాజులైన బింబిసారుడు, అతడి కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దాడు. సో మొదటి రాజు అయిన ఈ మగధ రాజ్యంలో మొదటి రాజు అయిన బింబిసారుడు, అతని కుమారుడు ఎవరు? అజాతశత్రువు. సో మగధని వీళ్ళిద్దరు కూడా బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారంట. మరో బలమైన రాజు ఉన్నాడు ఈ మగధ రాజ్యానికి. అతను మహాపద్మనందుడు. ఈ మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుండి ఒడిషా వరకు విస్తరించింది. సో ఈ బలమైన రాజు మహాపద్మనందుడు కాలంలో రాజ్యం అనేది వాయువ్యం నుండి ఒడిషా వరకు కూడా విస్తరించిందంట. వజ్జి ఒక గణరాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉన్నది. సో ఉత్తరంగా ఈ మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉందంట. సో ఈ వజ్జి మహాజనపదం గణతంత్ర ప్రభుత్వం కలిగి ఉంది. సో దాన్ని మనం ఒక గణరాజ్యం అంటాం, వజ్జిని. ఈ రాజ్యంలో ఒకే పాలకుడు కాక ఒక పాలక బృందం ఉండేది. ప్రతి ఒక్కరూ తమని రాజా అని పిలుచుకునేవారు. సో ఈ వజ్జి రాజ్యంలో
గణతంత్ర రాజ్యం కాబట్టి గణతంత్ర ప్రభుత్వం కలిగిన మహాజనపదం కాబట్టి ఇందులో ఉండే ప్రతి ఒక్కరు కూడా తమని రాజా అని పిలుచుకునేవారంట. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ రాజ్య సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. సో మహిళలకి, బానిసలకి, సేవకులకి ఈ రాజ్య సమావేశాలలో పాల్గొనే అవకాశం అయితే ఉండేది కాదంట. అండ్ బుద్ధుడు, మహావీరుడు ఈ గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులైన వీరిని బుద్ధుడు, మహావీరుడు వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. సో ఈ గణరాజ్యాలను జయించడానికి ఎంతోమంది రాజులు ప్రయత్నించినా కూడా 1500 సంవత్సరాల పాటు ఇవే మనగలిగాయంట. సో ఇది మన 6th క్లాస్ పార్ట్ 1కి సంబంధించిన వీడియో అండి. అండ్ పార్ట్ 2 కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అలా చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో అనేది సజెషన్లో వస్తుంది. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.